ముఖ్యంగా వానాకాలంలో మండల కేంద్రంలో ఏ తహసీల్దార్ ఆఫీస్కో మండల ఆఫీస్కో వెళ్లాలంటే ఎలా అని గంగాపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో విభజనంతరం మా గ్రామాన్ని గొల్లపల్లి నుండి బుగ్గారానికి మార్చారు. మాకు బుగ్గారంలో ఉంచడం వల్ల విద్య వైద్య ఏ విధమైన సౌకర్యం లేదు. మా ఊరి నుండి బుగ్గారానికి 3 బస్సులు రవాణా సౌకర్యం సరిగా లేదు. 3 బస్సులు మార్చాల్సి వస్తుంది. 22 కిలోమీటర్ల దూరం వస్తుంది. అదే గొల్లపల్లి అయితే 6 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఈ గొల్లపల్లిలో మా ఊరి నుండి గొల్లపల్లిలో విద్య వైద్య రవాణా అన్ని సౌకర్యాలు సులభంగా ఉన్నాయి. ప్రతి విషయానికి మాకు తిరిగిపోవాల్సి వస్తుంది. ఈరోజు గంగాపూర్ గ్రామాన్ని బుగ్గారంలో కలపడం వలన గంగాపూర్ గ్రామ ప్రజలకు మరియు వృద్ధులకు మహిళలకు పిల్లలకు అసౌకర్యంగా ఉన్నది. గొల్లపల్లి అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బుగ్గారం కనుక చూస్తే 22 కిలోమీటర్ల దూరము. మా 3 బస్సులు ఇక్కడ నుండి అనంతారం వెళ్ళాలి. అనంతారం నుంచి రొడ్డాం నుండి మా అక్కడ ఎక్స్ రోడ్ బస్ ఎక్కి అక్కడికి వెళ్ళి ఆటో తీసుకొని వెళ్ళాలి. ప్రతి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ సర్టిఫికెట్ల పరంగా కానీ రైతులకు కానీ ఎలాంటిదైనా చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో గ్రామ అభివృద్ధి కోసం నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడు కొత్త చిక్కులు తీసుకువచ్చారని మండిపడుతున్నారు గ్రామస్తులు. గ్రామం నుంచి వాగు దాటకుండా సులువుగా వెళ్లేందుకు 3 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని సరిగ్గా 3 ఏళ్ల క్రితమే హామీ ఇచ్చారని, అది అతీగతి లేకపోగా 22 కిలోమీటర్ల దూరంలోని బుగ్గారంకు ఎలా వెళ్లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్తో పాటు వార్డ్ మెంబర్స్ ఊరి ప్రజలంతా ఒకే తాటిపైకొచ్చి ఇదిగో ఇలా నూతనంగా ఏర్పాటైన జగిత్యాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఖచ్చితంగా గొల్లపల్లిలు ఉంచుతానే మేము మంచిగా ఉంటాం, లేకపోతే లేదు. ఆత్మహత్యకైనా సిద్ధమే, మేము దేనికైనా సిద్ధమే. కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు, పోవటానికి కష్టం. 22 కిలోమీటర్ల దూరం పోవాలంటే ఇబ్బంది ఉంది. 3 బస్సులు ఎక్కి 3 బస్సులు దిగాలంటే కష్టం అవుతుంది. ఖచ్చితంగా గొల్లపల్లి ఉంచాలి దయచేసి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల ఈ గంగాపూర్ గ్రామ ప్రజలందరూ ఏకతాటిగా